అగజుడు ఈ ఉల్లిగడ్డల దండ వేసుకున్నది అక్కో ఘాటు వాసన పడతలేనట్టున్నది వద్దు వద్దన్నట్టు అంటున్నది కదా అక్క. అగో పక్క పొంట అన్న చూడు ఎండుమిరపకాయల దండ వేసుకున్నాడు ఏకంగా. అగో ఇటు పక్కన టమాటాల దండ వేసుకున్నాడు. అరే గియానని చూడు మంచిగా అరటి పండ్ల దండ మెడకేసుకున్నాడు కదా. ఆకలైనప్పుడు అందరూ మనిషి కొడి తీసి నవ్వులుకోవచ్చు మంచిగా. అగో రైతు బజార్లు ఉండే మాలంతా వీళ్ళ మెడలలోనే మెరిసిపోతున్నది పో. ఈ స్పెషల్ కస్టమైజ్డ్ దండలెనక కహాని ఏందో అక్కనే అడుగుదాం ఉండురి. ఏంది షర్మిలక్క గట్ల అంగట్ల పూల రేట్లు పిరవున్నాయని ఇట్లా కూరగాయల దండలు వేసుకొని ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తున్నారా ఎట్లా? ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు కాబట్టి. ఓహో అదా మ్యాటరు. అక్క ఈ కూరగాయల దండలు వేసుకున్నది అధికార పార్టీ వాళ్ళని దండించేతందుకట. రైతులు పండించిన పంటలకు ధరలు పడిపోయినాయని అక్కిట్ల దండలు వేసుకొని నిరసన చేస్తున్నది. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏందన్నట్టు అక్క? కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకొని, అసెంబ్లీకి వెళ్ళాలనుకొని మేము సిద్ధమయ్యాము. పోలీసులేమో ఇప్పటికే వచ్చున్నారు. అయ్యో మీరు అట్లా పోతున్నారని పోలీసు వాళ్ళకు మీరే చెప్పిరా లేకుంటే వాళ్ళే తెలుసుకుని వచ్చిరా అక్క? సార్ను కలిసి ఇంతకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మెమోరాండం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓహో మెమోరాండం ఇస్తాందుకు పోదాం అనుకున్నారా? కానీ పోలీసు వాళ్ళు ఏం ఆపిరా? వాళ్ళు అంతే అక్క, ప్రతిపక్ష పోలు ఇల్లు కదులుతారని తెలియగానే వచ్చి అడ్డం పడతారక్క. ఇట్లనే అప్పుడప్పుడు నిరసనలు చేస్తుంటే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉన్నదని పబ్లిక్ కూడా ఎరుకైతుంటది. కీప్ గోయింగ్ అక్క అనుకుంటా వేయరట అక్క నిరసనలు చూసుకుంటా పోయినోళ్ళిగా.